ఏంటనేది కూడా ఆయనకు తెలిసిందని స్థానికులు చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా తీసుకొస్తే మరింత ఫలితం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఎంత మ్యాక్సిమం ఇంతకు ముందైతే పడవలేసుకుని తిరగాల్సిన పరిస్థితి, ఈ అనుకోని వర్షాలు ఇప్పుడు కూడా 3 రోజులు వచ్చినాయి, ఏమి సామాన్యమైన వర్షాలు కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా మొలగడం సాధ్యం. కాకపోతే కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఈ అమీర్పేట ఏరియా చూసుకున్నారంటే మైత్రివనం కానీ, ఈ గాయత్రి నగర్ కానీ, బుద్ధనగరు, గంగుబాయి బస్తీ, ఇలాంటి బస్తీలు అవి కొన్ని అనివార్య కారణాల వల్ల, ఎందుకంటే దానికి పెద్ద లైన్లు వేసి వేరే మెయిన్ లైన్లో కలపడానికి లేకుండా ఆ స్థలాలపై కోర్టు కేసులు ఉండడం వల్ల అవి ఎంతవరకు సాధ్యమో అంతవరకు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనే కొనసాగుతున్నారు. నిన్న సీఎం గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొని ఉన్న స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇంచు డివిజన్లో ఎక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నాలాలు కట్టించారు, ఎక్కడెక్కడ కట్టించాలి అనే అవగాహన ఉంది కాబట్టి ఆయన కూడా తీసుకొని ఉండుంటే బాగుండేది. కాబట్టి ఎటువంటి సమాచారం లేకుండా సీఎం గారు రావడం చాలా అభినందించదగ్గ విషయం. సీఎం గారు వచ్చి ఏవేవైతే ప్రాబ్లమ్స్ చూశారో వాటిని కూడా అతి తొందరలో పరిష్కరిస్తే బాగుంటుంది. మన హైడ్రా రంగనాథ్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ గాయత్రి నగర్ విషయానికి వస్తే మాత్రం ఇది ఇంతకుముందు మన ప్రభుత్వం రాకముందు ఒకసారి శాంక్షన్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 కోట్లు శాంక్షన్ అయింది. అది అనివార్య కారణం వల్ల ఈ పనులు ఆగిపోవడం వల్ల మళ్ళీ మొన్న వర్షాకాలం ముందు మళ్ళీ బస్తీవాసులందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసి మళ్ళీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదిక మీద పనులన్నీ స్టార్ట్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక వారం రోజులు పోతే మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. గాయత్రి నగర్కి వరద ముంపు ఏదైతే వర్షాలు వస్తే మునిగిపోయే ముంపు ఉందో అది మాత్రం ఇక ముందు రాబోదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నాలాలన్నీ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యింది. అతి తొందరలో ఈ గాయత్రి నగర్ కూడా విముక్తి కలుగుతుంది. ఏదైతే సీఎం గారు వచ్చి వెళ్ళిన ప్రాంతాలన్నీ కూడా ఈ వర్షం వస్తే మునిగిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, ఇక్కడ లోకల్గా మీరు ఉంటున్నారు, ఎలాంటి సమస్యలు ముఖ్యంగా వర్షాలు వచ్చాయంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? చూస్తున్నారు మీరు, ఈ మైత్రివనం నుంచి వెళ్ళి అంతా పల్లపు ప్రాంతం కాబట్టి ఈ ముందుగా టచ్ అయ్యేది గాయత్రి నగరే. ఈ గాయత్రి నగర్ ఇబ్బందులు పడుతున్న చూసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద విపరీతంగా ఫోకస్ పెట్టి, మీరు చెప్తున్నారు కదా ఇంతకుముందు చెప్పినట్టుగా 3 కోట్లు శాంక్షన్ చేయించి ఆ కబ్జా అయిన ల్యాండ్ని వాళ్ళ చెరల నుంచి విడిపించి ఆ ల్యాండ్లో కొత్తగా మళ్ళీ పైప్ లైన్ వేసి నీళ్లు పోవడానికి అనుకూలంగా ఇచ్చేశారు. అది దానికి అడ్డంగా మీరు చూశారు, ఇప్పుడు ఇంతకుముందే చూశారు అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. లేదంటే ఈ ముందుకు వచ్చిన తర్వాత ఆ లైన్ని దానికి అనుసంధానం చేయాలి. అప్పుడు వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ కాలనీలో మొత్తం ఇండ్లు ఇప్పటికి కూడా వాటర్ అలాగే ఉంది. ఇది ఈ అధికారుల ఆలస్యత్వం వల్లనే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. అధికారులు ఎంత తొందరగా ఈ కార్యక్రమం ఈ ఒక నాలా ముంపుని చేపడితే అది అంత తొందరగా క్లియర్ అయ్యేది. ఆ అధికార ఆలస్యత్వమే దీనికి మూల కారణం. మరి ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి నిజంగా ఈ యొక్క కాలనీ వాసులకు, అలాగే ఇంకా ఎదురుగా ఉన్నటువంటి బుద్ధనగరు, గంగాబాయి బస్తీ వాసులకు న్యాయం చేస్తాడనేసి తొందరగా ఏదో వచ్చినాము, హడావుడి చేసినాము, అలచల్ చేసినాము, సెల్ఫీలు దిగినామని కాకుండా నిజాయితీగా నిబద్ధతగా ముఖ్యమంత్రి గారు దీని మీద ఫోకస్ పెట్టి ఈ ముంపు ప్రాంతాన్ని మా డివిజన్లో ఇది ఒకటే ఉంది, ఇది ఒకటే లైన్లో కొనసాగుతుంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చేస్తాడని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, చూశారు, మీరు ఈ లోకల్గా ఎటువంటి పరిస్థితులను చూస్తుంటారు? ఇక్కడ మెయిన్గా మాకు మైత్రివనం స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఆ పైన మధురానగర్, వెంగళరావు నగర్ నుంచి బాగా వరద ఉధృతి బాగుంటుంది. అక్కడ నుంచి వచ్చే వరద ఉధృతి అక్కడ ఛానల్స్ చిన్నగా అయిపోయినాయి. అక్కడ ఉన్న ఉధృతి మా బస్తీల మీద పడడం జరుగుతుంది. సో ముందు అక్కడ అవి వెడల్పు చేసుకుంటూ ఇక్కడ కిందికి గాయత్రి నగర్లో ఎవరైతే ఇల్లులు మునుగుతున్నాయో సీఎం గారు పర్యటించినప్పుడు వీళ్ళని సందర్శిస్తే బాగుండేదని మేము అనుకుంటున్నాం. అయినా కూడా సీఎం గారు రావడం గర్వనీయమే. మరి ఆ కింద ఉన్న లోతట్టు ప్రాంతాలైన గంగుబాయి బస్తీ కానీ, బౌద్ధనగర్ బస్తీలు కానీ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చినందుకు మాకు చాలా అభినందనీయం. ఫస్ట్ ఎక్కడైతే మొదలైందో అక్కడ నుండి దాన్ని మొదలుపెట్టి అక్కడ రెక్టిఫై చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చినాక చేస్తే చాలా బాగుంటుంది మా ఉద్దేశం. మా ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చాలా శ్రద్ధతో చేశారు. ఎన్నో సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఇక్కడ చూస్తూ ఉన్నాడు. మొన్న రీసెంట్ 3 డేస్ బ్యాక్ కూడా ఎమ్మెల్యే గారు వచ్చిపోవడం జరిగింది. సరే, ఇదన్నీ ఒక ప్రభుత్వంలో జరిగేటటువంటి పనులలో భాగంగా ముఖ్యమంత్రి గారు అనుకోకుండా విజిట్ చేయడం కూడా అభినందనీయం. కానీ ముఖ్యమంత్రి గారు కూడా మా ఒక బాధ ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉంటే బాగుండేదని మా రిప్రజెంటేషన్. అంతేగాని
సరే ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం గారు వచ్చారు కాబట్టి మేము అభినందిస్తున్నాం. సీఎం గారు ఇప్పుడు మేము చెప్పినట్టు అస్సలు ఈ గాయత్రి నగర్లో వాటర్ ఫ్లో అవ్వడానికి కారణం ఎక్కడ, ఒక గాయత్రి నగర్ ఎందుకు నిలుస్తుంది అనేది రెక్టిఫై చేయాలంటే ఆ పై నుండి జూబ్లీస్, రహమత్ నగర్, అక్క కృష్ణకాంత్ పార్క్ ఆ దగ్గర నుండి వస్తుంది, వచ్చి సాగి రామకృష్ణ కమిటీ ఆ దగ్గర నుండి నాలా వస్తూ ఇక్కడ జాయిన్ అవుతుంది. కాబట్టి అక్కడ ఎక్కడైతే మొదలైంది అక్కడ ఫ్లో కంట్రోల్ చేసి అక్కడ నుండే దాన్ని చర్యలు తీసుకుంటూ వస్తే ఈ గాయత్రి నగర్కి వచ్చే వరకు ఇబ్బంది జరగకుండా ఉంటుంది. దీనిపై మా ఎమ్మెల్యే గారు అయితేనే మేము కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి కలుస్తాం. దీనిపై ముఖ్యమంత్రి గారు స్పందించి తొందరగా గాయత్రి నగర్ ప్రజలకు అమీర్పేట ఈ సమస్యను రెక్టిఫై చేసి దీనికి పరిష్కారం చూపితే మేము ముఖ్యమంత్రి గారు కూడా అభినందిస్తామని మా తరఫున తెలియజేస్తాం. ఏదైనా మనకి ఉపయోగపడితే చాలా సంతోషం. ఇవన్నీ లెవెల్ అవ్వాలి, వాటర్ డ్రైన్ కావాలి. ఇవి మేము ఎన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. 1985లో మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. అప్పటి నుంచి బోట్లో వెళ్ళినట్టే వెళ్తాం వానాకాలం వచ్చిందండి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే నాలా, లేకపోతే మనిషి ఎత్తున అలల్లాగా వస్తున్నాయి పెద్ద వాన వస్తే. సో ఇవన్నీ అయినా కూడా అక్కడెక్కడో ఆయన చెప్పినట్టుగా ఎక్కడి నుంచో నీళ్ళు వస్తాయి. ఈ మెయిన్ రోడ్ మీద వస్తుంది నాలా, మూసి అదే మోతీనగర్, మియాపూర్ అక్కడి నుంచి కూడా వస్తాయి ఇంకా పైన. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఈ నల్ల ఇక్కడ మేము మధ్యలో ఉన్నాం, వెనక ఒక నాల, ముందు ఒక నాల. ఈ నాలాలన్నీ ఉన్నాయి కానీ దాన్ని క్లీన్ చేసి రెగ్యులరైజ్ చేస్తే అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి పర్యటన